టీశాట్ ప్రేక్షకులందరికీ కూడా టీశాట్ తరపున స్వాగతం. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ డిస్కషన్లో భాగంగా తెలంగాణ జియోగ్రఫీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ రంగం యొక్క అంశాలను, దాని యొక్క పరిధి, దానికి సంబంధించిన వివిధ అంశాలన్నింటినీ కూడా మనం చర్చిద్దాం. ఈ సెషన్ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానంగా మనకి ఆవశ్యకత కనిపిస్తున్నది. ఇక వీటితో పాటుగా విద్యుత్ రంగానికి సంబంధించినవి కాకుండా కొన్ని నదులు, అలాగే మన తెలంగాణ భౌగోళికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఒకసారి చర్చించుకుందాం. ముందుగా విద్యుత్ రంగాన్ని కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానికి పూర్వమే నిజాం అలీ ఖాన్ నవాబ్గా నిజాంగా ఉన్నప్పుడు 1920లో మొట్టమొదటిసారిగా నిజాం ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి మింట్ కాంపౌండ్ ముద్రణాలయం ఎక్కడైతే ఉన్నదో ముద్రణాలయం ఉన్న దగ్గర ప్రాంతంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మొదటిసారిగా హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ అనే ఒక థర్మల్ పవర్ జనరేషన్ కంపెనీని ప్రారంభించడం చేశారు 1920లో మొట్టమొదటిసారిగా. అలాగే జల విద్యుత్ శక్తి రంగానికి వచ్చేసరికి హైడల్ పవర్ ప్లాంట్స్ విషయంలో 1955లో మొట్టమొదటిసారిగా మనకి నిజాం సాగర్ వద్ద 1500 కిలోవాట్ల మినీ హైడల్ ప్లాంట్, ఇది కేవలం 1500 కిలోవాట్లతో జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక స్వాతంత్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనకి 1959లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అనే ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యుత్ సంస్కరణలో భాగంగా 1999లో ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఉన్నటువంటి అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1999లో మొట్టమొదటిసారిగా ఇక్కడ విద్యుత్ రంగాన్ని సంస్కరించారు. జెన్కో అంటే జనరేషన్ని, ఉత్పత్తి పంపిణీ వ్యవస్థలు రెండింటినీ కూడా వేరు చేసి ఉత్పత్తికి జెన్కోను, జనరేషన్ కార్పొరేషను, అలాగే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ట్రాన్స్కోగా విభజించడం జరిగింది. ఇక ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 జూన్ మాసంలో 2వ తేదీన ఈ ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో స్థానంలో తెలంగాణ స్టేట్ జనరేషన్ కంపెనీ, తెలంగాణ స్టేట్ ట్రాన్స్మిషన్ కంపెనీ అని 2 విభాగాలుగా మనం ఇక్కడ విభజించుకోవడం లేదా వాటిని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అలాగే ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని ప్రసారం చేసిన తర్వాత ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత వాటిని వినియోగదారుల యొక్క కేంద్రాలకి లేదా వినియోగదారులకు అందించడానికి 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎస్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్, అలాగే నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఈ విధంగా 2 రకాలుగా మనం విభజించుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వరకు పరిశీలించినట్లయితే దీని యొక్క ప్రధాన కేంద్రం హైదరాబాదు. ఈ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కలిగినటువంటి టీఎస్ఎస్పీడీసీఎల్లో ఏ జిల్లాల యొక్క పరిధి విస్తరించి ఉంది అంటే అవి మెదక్కు, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాదు, మహబూబ్ నగర్, ఈ జిల్లాల్లో ఈ టీఎస్ఎస్పీడీసీఎల్ యొక్క పంపిణీ అనేది విస్తరించి ఉంది. ఇక టీఎస్ఎన్పీడీసీఎల్ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కనుక చూసినట్లయితే ఇది ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ప్రసార సంస్థ. దీని యొక్క ప్రధాన కేంద్రం వరంగల్లో ఉన్నది. సో ఈ వరంగల్ కేంద్రంగా కలిగినటువంటి నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క పరిధిని కనుక మనం పరిశీలించినట్లయితే అవి వరంగల్లు, పక్కన కరీంనగరు, అలాగే నిజామాబాదు, ఉత్తరాన ఆదిలాబాదు, ఇక ఈ ప్రాంతం వచ్చేసరికి ఖమ్మము, ఈ జిల్లాలలో విద్యుత్ పంపిణీ బాధ్యతల్ని ఈ నార్దర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విద్యుత్ ఉత్పత్తి వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే 31 మార్చి 2021 నాటికి రాష్ట్రంలో మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ కనుక చూసినట్లయితే ఇది దాదాపుగా 16,650 మెగావాట్లుగా ఉంది. సో ఈ మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో అధిక భాగం మనకి థర్మల్ విద్యుత్ ద్వారా మనకు లభిస్తుంది.
దానికంటే ముందుగానే మనం చూసినట్లయితే ఈ విద్యుత్ ఉత్పత్తిలో ప్రభుత్వ రంగంలో అటు కేంద్ర ప్రభుత్వము అంటే ఎన్టీపీసీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వము టీఎస్ జెన్కో రెండూ కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ టీఎస్ జెన్కో కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద 6215 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎన్టీపీసీ తదితర సంస్థలన్నీ కూడా మనకి 2567 మెగావాట్ల విద్యుత్తును మనకు అందిస్తున్నాయి. ఇక ప్రైవేటు రంగంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తుని మనం పరిశీలించినట్లయితే ఇది సుమారుగా 7770 మెగావాట్ల వరకు ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక ఉమ్మడి రంగంలో కనుక చూసినట్లయితే అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో కనుక చూసినట్లయితే ఇది 25 మెగావాట్ల విద్యుత్ మనకి దీని ద్వారా ఉత్పత్తి అవుతుంటే ఇక పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల ద్వారా అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ శక్తి కేంద్రాలు ఇవి. సో ఈ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల ద్వారా ఒక 25 మెగావాట్లు కూడా మన వాటాగా మనం ఇక్కడ పొందుతున్నాం. ఇక వివిధ రంగాల ద్వారా వచ్చేటటువంటి మన విద్యుత్ వినియోగాన్ని కానీ లేదా వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో ప్రధానంగా థర్మల్ విద్యుత్ శక్తి వాటా 71.2% ఉంటే ఈ 71.2% థర్మల్లో బొగ్గు ద్వారాను గ్యాస్ ద్వారాను రెండింటి ద్వారా మనకి విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతున్నది. ఈ బొగ్గు ద్వారా లభించేటటువంటి విద్యుత్ వాటా థర్మల్ విద్యుత్ శక్తిలో బొగ్గు వాటా ఎంతంటే మొత్తం 71%లో 59% బొగ్గును మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఇక గ్యాస్ పవర్ ప్లాంట్స్ ద్వారా మనకి 12% విద్యుత్ ఉత్పత్తి అనేది మనం చేస్తున్నాం. ఇక జల విద్యుత్ శక్తి వాటా కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా నాగార్జున సాగర్, శ్రీశైలము మిగిలినటువంటి జల విద్యుత్ శక్తి కేంద్రాల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు మొత్తం మన ఉత్పత్తి సామర్థ్యంలో 18% ఆక్రమిస్తున్నాయి ఇవి. ఇక విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, పవన విద్యుత్తు మరియు సౌర విద్యుత్తు ఈ రెండింటి యొక్క వాటా మరియు బయోగ్యాస్ వాటా మూడింటిని కనుక కలిపినట్లయితే 9.6% మనకి ఇక్కడ విద్యుత్ శక్తి లభిస్తుంది. ఇక అణు విద్యుత్తు న్యూక్లియర్ పవర్ కనుక చూసినట్లయితే 1.2%. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ లిమిటెడ్ హైదరాబాద్లో దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం మనకి గమనించవచ్చు. ఇక 2020-21 తెలంగాణ స్టేట్ సోషియో ఎకనామిక్ సర్వే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తలసరి విద్యుత్ వినియోగం అనేది దేశంలోనే అత్యధికంగా ఉన్నది. సో విద్యుత్ వినియోగము లేదా శక్తి వనరుల వినియోగం అనేది ఆయా ప్రాంతాల లేదా రాష్ట్రాల యొక్క అభివృద్ధి స్థాయిని తెలియజేస్తుంది. సో అధిక విద్యుత్ వినియోగం లేదా అధిక శక్తి వినియోగం అంటే అభివృద్ధి కూడా అధికంగా జరుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ తలసరి విద్యుత్ వినియోగము తెలంగాణలో 2071 వాట్స్ నుండి దేశంలో కల్లా అత్యంత ఎక్కువగా ఉంది. అలాగే మనకి విద్యుత్ను ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని పంపిణీ చేసే క్రమంలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఈ రెండు యొక్క స్టేజెస్లో మనకి దేశం మొత్తం మీద కూడా అధికంగా విద్యుత్ నష్టం అనేది మనకి సంభవిస్తూ ఉంటుంది. సో ఈ విద్యుత్ నష్టాలనే ట్రాన్స్మిషన్ లాసెస్ అని మనం వ్యవహరిస్తాము. ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ మనకి 2000 సంవత్సరము, 2004, 2005 వరకు కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 15-17% వరకు ట్రాన్స్మిషన్ లాసెస్ ఉండేవి. సో ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ వల్ల విద్యుత్ రంగము కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసేది. సో కానీ క్రమంగా టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల వల్ల కానివ్వండి, నాణ్యమైన విద్యుత్ సరఫరా పంపిణీలో కానివ్వండి, అలాగే తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల కానివ్వండి, ఇట్లా దొంగ విద్యుత్ కనెక్షన్లు రావడం ఇవన్నింటిని నిరోధించడం వల్ల కానివ్వండి, సో ఫలితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రసార నష్టం అనేది కేవలము 2.85% కలిగి దేశంలోనే అత్యల్ప ప్రసార నష్టాలు కలిగినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం కీర్తి గడించింది. సో ఇదే విధంగా థెఫ్టింగ్ కూడా పూర్తి స్థాయిలో నిరోధించబడి అనేక సందర్భాలలో అధిక జరిమానాలు విధించడం వల్ల కూడా మనకి విద్యుత్ సంస్థకి నష్టాలు అనేవి తగ్గడం అనేవి ఎప్పటి నుంచో ప్రారంభమయ్యాయి. థర్మల్ పవర్ ద్వారా అంటే బొగ్గును లేదా గ్యాస్ ద్వారా మనం కనుక ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ వివరాలని ఆ సంస్థలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి కొత్తగూడెంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 6 యూనిట్స్ ద్వారా మనకి 1800 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇక భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు ఒక 1100 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కొత్తగూడెం పక్కనే ఉన్నటువంటి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో
ఒక 810 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యము. అలాగే రామగుండంలో కనుక చూసినట్లయితే ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంటు 62.5 మెగావాట్లు. ఈ విధంగా మొత్తం కనుక చూసినట్లయితే రాష్ట్రం మొత్తం మీద 71.2% థర్మల్ విద్యుత్ శక్తి ద్వారా ఉత్పత్తి అవుతుంటే అందులో రాష్ట్రం వాటా 3772.5 మెగావాట్లుగా ఉంది. ఇక జల విద్యుత్ కేంద్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో మనం చెప్తున్నటువంటి వివరాలన్నీ కూడా జల విద్యుత్ కనుక మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ 2 రిసోర్సెస్ ఉన్నాయి. ఒకటి పంప్ హౌస్, రెండవది లోయర్ లెఫ్ట్ కెనాల్. ఈ రెండింటి ద్వారా సో పంప్ హౌస్ ద్వారా చూసినట్లయితే మనకి 815 మెగావాట్ల జల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే జోరాల ప్రాజెక్టు కనుక చూసినట్లయితే ఈ లోయర్ జోరాల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఇది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. మొత్తం విద్యుత్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రమే తీసుకుంటుంది. 1:2 రేషియోలో ఉన్నటువంటి విద్యుత్ని తెలంగాణే అక్కడి నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఇక ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు కనుక చూసినట్లయితే దీని నుంచి మనకి 234 మెగావాట్ల జల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇక కృష్ణానదిపై ఉన్నటువంటి దిగువ ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండకి గుంటూరు జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో నిర్మించబడిన ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు. సో ఈ పులిచింతల ప్రాజెక్ట్ అనేది నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసినటువంటి నీటిని నిల్వ చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా ఉపయోగపడుతుంది ఇది. సో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మనకి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో నెమలిపురం వద్ద నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి పులిచింతల హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి 120 మెగావాట్ల జల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి కనుక చూసినట్లయితే ఏమో 60 మెగావాట్లు. ఇక పోచంపాడు జల విద్యుత్ కేంద్రం ఏమో ఒక 36 మెగావాట్లు. అలాగే హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరాను అందించడం కోసము నల్గొండ జిల్లాలో పుట్టంగండి వద్ద మనకి నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ని తరలించడం జరుగుతుంది. సో ఈ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ని ఈ పుట్టంగండి అనే ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి హైదరాబాద్కి నీటి సరఫరా చేసే క్రమంలో ఇక్కడ కూడా విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఒక మంచి పర్యాటక ప్రాంతం కూడా. సో ఈ పుట్టంగండి హైడ్రో పవర్ స్టేషన్ నుంచి 72 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇక సింగూరు జల విద్యుత్ కేంద్రము, అలాగే నిజాం సాగర్ జల విద్యుత్ కేంద్రము, పెద్దపల్లి హైడల్ పవర్ స్టేషను, అలాగే పాలేరు హైడల్ పవర్ స్టేషను, వీటన్నింటి ద్వారా ఒక 15 నుంచి ఒక 2 మెగావాట్ల మధ్య విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో హైడల్ పవర్ స్టేషన్స్ నుంచి జల విద్యుత్ శక్తి కేంద్రాల నుంచి మనకి దాదాపుగా 2442 మెగావాట్ల విద్యుత్ని మనం ఇక్కడ ఉత్పత్తి చేయగలుగుతున్నాం. సౌర విద్యుత్తు విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి సౌర విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో అత్యధికంగా సౌర విద్యుత్తుకే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో సౌర విద్యుత్తు జల విద్యుత్ శక్తి ఉత్పత్తిని మించిపోయేటువంటి సందర్భాలు అతి త్వరలోనే మనం గమనించవచ్చు. సో 31 మార్చి 2021 నాటికి కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సౌర విద్యుత్తు అంటే సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ స్థాపిత సామర్థ్యం అనేది 3953 మెగావాట్లుగా ఉన్నది. అభ్యర్థులందరూ కూడా ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి గణాంకాలను మాత్రమే మీ ఎగ్జామ్స్లో మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా గుర్తించాలి. ఇక రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా మనకి 63 మెగావాట్ల థర్మల్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నట్టుగా మనం ఇప్పుడే గమనించాం. 62.5 మెగావాట్లు. సో ఈ రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్కి అవసరమైనటువంటి నీటిని స్టోరేజ్ చేసేటటువంటి రిజర్వాయర్ చెరువు ఏదైతే ఉన్నదో ఆ చెరువులో మనకి ఎన్టీపీసీ వాడే ఒక 20 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నీటి మీద ఈ సోలార్ ఫోల్టాయిక్ సెల్స్ ఆ పలకలు ఏవైతే ఉంటాయో అవి తేలియాడుతూ ఉంటాయి. సో ఈ తేలియాడే పలకల ద్వారా లేదా ఫ్లోటింగ్ లేదా నీటిపై తేలియాడే పవర్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది కానీ పరిశీలించినట్లయితే దేశంలోనే ప్రస్తుతానికి అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది మనకి రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 20 మెగావాట్ల సామర్థ్యంతో నడుస్తున్నది. దీన్ని 423 కోట్ల రూపాయల వ్యయంతో ఖర్చు చేసి ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది.
ఇక అలాగే సౌర విద్యుత్ పరంగా చూసినట్టయితే టీఎస్ జెన్కో మరొక 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ను కూడా కలిగి ఉంది. ఈ ప్లాంట్ మనకి జోరాల జల విద్యుత్ కేంద్రం ఏదైతే ఉన్నదో గద్వాల్ జిల్లాలో దానిని 2011వ సంవత్సరంలో టీఎస్ జెన్కో ప్రారంభించింది. ఈ యొక్క పథకం ప్రారంభించడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే దేశంలో అమలవుతున్నటువంటి ఈ సోలారు జవహర్లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్, నేషనల్ సోలార్ మిషన్ ఏదైతే ఉన్నదో అందులో భాగంగా మనకి ఈ దాదాపుగా ఒక 150 మెగావాట్ల వరకు మనము సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మనం జాతీయ కార్యక్రమం ప్రారంభించాము. ఈ అంశాలన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో చెప్పబడినవి. అలాగే ఈ జాతీయ సోలార్ మిషన్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయబడినటువంటి సౌర విద్యుత్ కేంద్రం ఇది. సో 1 మెగావాట్తో గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి జోరాల్ ప్రాజెక్టులో దీన్ని అంతర్భాగంగా నిర్మించడం జరిగింది. ఇక ప్రభుత్వ రంగంలో రామగుండంలో మరొక 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని కూడా ఎన్టీపీసీ ప్రస్తుతం నిర్మిస్తూ ఉంది. ఇది నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఇక మొత్తం మీద మనకి సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జిల్లా రంగారెడ్డి, రెండవది మెదక్ జిల్లాల్లో అత్యధికంగా మనకి సౌర విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక 2015లో వచ్చినటువంటి సౌర విద్యుత్ పాలసీలో యొక్క ప్రధాన లక్ష్యాలను కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ఈ సౌర విద్యుత్ మిషన్లో భాగంగానే కొన్ని లక్ష్యాలను కూడా నిర్దేశించుకోవడం జరిగింది. ఇందుకోసము రాష్ట్రంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సౌర విద్యుత్తు మనకు ఉపయోగించడానికి లేదా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి వస్తున్నటువంటి సౌర విద్యుత్తును మనము పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా అటు బంజరు భూముల్లో కానివ్వండి, ఇటు ప్రభుత్వ భూముల్లో కానివ్వండి, అలాగే కొన్ని ప్రభుత్వ పరిశ్రమలు లేదా ప్రభుత్వ మనకి కార్యాలయాల్లో కానివ్వండి ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది. వీటి ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా దీర్ఘకాలంలో రాబోయే కాలంలో రాష్ట్రానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరాలను తీర్చడానికి, విద్యుత్ లోపం లేకుండా నివారించడానికి ఒక సుస్థిరాభివృద్ధి సాధించే విధంగా ఈ వనరుని ఉపయోగించుకోవాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. సో సస్టైనబుల్ ఫ్యూయల్ కన్నా ఎఫిషియన్సీని సాధించాలి అనేది మనకి దీనిలో ప్రధానంగా ఉంది. ఇక ప్రైవేట్ రంగంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను పూర్తి స్థాయిలో వారిని ఉత్తేజపరిచి వారికి అవసరమైనటువంటి అవస్థాపన సౌకర్యాల పెరుగుదలకు మెరుగుదలకు అవసరమైనటువంటి వనరులను కల్పించి ఈ సోలార్ పార్కులను అభివృద్ధి చేయాలనే ఒక ప్రధాన లక్ష్యం మన పాలసీలో గమనించవచ్చు. అలాగే వీలైన చోట్ల అట్లా టీఎస్ జెన్కో ఇలాగే ప్రైవేట్ కంపెనీస్ రెండింటి యొక్క సంయుక్త భాగస్వామ్యంలో అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా కూడా సౌర విద్యుత్తు మనం తయారు చేసేదానికి ప్రోత్సాహకరమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. వీటితో పాటుగా ఈ విద్యుత్ ఉత్పత్తి అనేది ఏక ప్రాంతంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో మనకి సాధించడానికి అనుకూలం ఉందో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి ప్రోత్సాహ విధానాలని అవలంబించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని వికేంద్రీకృతం చేయాలి అనే ఒక లక్ష్యాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. అలాగే ఉత్పత్తి చేసినటువంటి సౌర విద్యుత్ని మనకి గ్రిడ్కి అనుసంధానం చేయడంలో కానివ్వండి, ఆ గ్రిడ్ నుంచి మరలా వివిధ రంగాలకు వివిధ కేటగిరీలకి సరఫరా చేయడంలో కానివ్వండి, ఈ అప్లికేషన్స్ అనేవి చాలా సమర్థవంతంగా ఉండాలి. అంటే గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ అప్లికేషన్లో కూడా టెక్నాలజీని అత్యధికంగా ఉపయోగించుకొని సమర్థవంతమైనటువంటి విద్యుత్తు ఉత్పత్తి పంపిణీ బాధ్యతలు నిర్వహించాలి అనే ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నాం. అలాగే ఇంధన పొదుపు చర్యలు పాటించి సౌర విద్యుత్తును ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అంటే ప్రస్తుతం వాడుతున్నటువంటి ఈ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ ఫ్యూయల్స్, డీజిల్, కిరోసిన్, గ్యాసు, పెట్రోలు ఇలాంటి ఈ సాంప్రదాయకమైనటువంటి ఇంధన వనరుల యొక్క వినియోగాన్ని తగ్గించి అధికంగా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా పునరుద్ధరణ ఇంధన వనరుల ద్వారా మనకి విద్యుత్ను ఉపయోగించుకునే ఫలితంగా అటు పర్యావరణాన్ని కాపాడుతూ వాతావరణ మార్పులను కూడా మనం పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కట్టుబడి ఉండాలి అనే ఒక లక్ష్యంతో కూడా ఈ సౌర విద్యుత్ పాలసీని మనం అవలంబించడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రిలిమినరీలో అనేక సందర్భాల్లో జలపాతాల మీద ప్రశ్నలు రావడం జరుగుతూ ఉన్నది. ఈ జలపాతాలను కూడా మనం పరిశీలించినట్లయితే
మనకి ఆదిలాబాద్ రాష్ట్రంలో కడెం నది పైన ఉన్నటువంటి జలపాతం సముద్ర మట్టానికి 545 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ జలపాతము రాష్ట్రంలోనే ఎత్తైనటువంటి జలపాతం. ఇది కుంతల జలపాతం. ఈ కుంతల జలపాతాన్ని దిగువన కనుక చూసినట్లయితే కడెం నదిపై ఉన్నటువంటి మరి 2 జలపాతాలు పొచ్చెర జలపాతం ఒకటి, అలాగే గాయత్రి జలపాతం ఒకటి. ఈ 2 కూడా ప్రధానమైనటువంటి జలపాతాలు. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనుక చూసినట్లయితే ఇది గుండాల జలపాతము. దీన్ని అది యొక్క ఎత్తు కానివ్వండి, విడ్త్ కానివ్వండి చాలా అత్యధికంగా ఉండడం వల్ల ఇటు వచ్చేటటువంటి వర్షాకాలం వచ్చేటటువంటి నీటి ధార కూడా ఉధృతంగా ఉండడం వల్ల వీటిని ఈ మధ్యకాలంలో బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా వ్యవహరిస్తున్నాం. ఇక ములుగు జిల్లాలో చీకుపల్లి వాగిపోయినటువంటి మరొక జలపాతము. ఇది 2వ ఎత్తైన జలపాతం రాష్ట్రంలో. దీన్ని తెలంగాణ నయగరా జలపాతం అని కూడా వ్యవహరిస్తారు. ఇది ములుగు జిల్లాలో చీకుపల్లి వాగిపోయి ఉన్నటువంటి జలపాతం. దీని పేరు బొగత జలపాతం. ఇక కొమరం జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలను కనుక మనం పరిశీలించినట్లయితే బోధన జలపాతము, తిర్యాని జలపాతము. ఈ 2 కూడా కొమరం భీంలో ఉన్నటువంటి జలపాతం. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో మరో 2 జలపాతాలు కూడా మనం పరిశీలించవచ్చు. అవి కనకాయ జలపాతము, కొండాయి జలపాతము. ఈ 2 కూడా మనకి ఆదిలాబాద్లో ఉన్నటువంటి జలపాతాలు ఇవి. ఇక నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతము చూసినట్లయితే ఇది శెర్నపల్లి జలపాతము. ఇక ములుగు జిల్లాలో గద్దెలసిరి జలపాతము అనే దీన్నే ముత్యందార్ జలపాతం అని కూడా వ్యవహరిస్తాం దీన్ని. ఇది ములుగు జిల్లాలో ఉన్నటువంటి మన గోండు ప్రజలు కానివ్వండి, అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంత ప్రజలు ఇక్కడ పూజించేటటువంటి జలపాతం ఇది. ఇక నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి కృష్ణానదిపై జలపాతం కనుక పరిశీలించినట్లయితే మల్లెల తీర్థ జలపాతం చాలా అందమైనటువంటి జలపాతం ఇది. అలాగే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతము భీమునిపాదం జలపాతం. సో ఇవన్నీ కూడా జలపాత పరంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు. ఇక అలాగే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ నది ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది అనే అంశం కూడా ప్రధానమైన అంశము. జిల్లాల పునర్విభజన తర్వాత మనకి ఈ చిన్న జిల్లాలలో ఉన్నటువంటి నదులు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ ఈ ప్రశ్నలు అడగడానికి మనకి స్కోప్ ఎక్కువగా ఉన్నటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఇక గోదావరి నది కనుక మనం చూసినట్లయితే పునర్విభజన అనంతరము, జిల్లాల యొక్క విభజన అనంతరము ఇది ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాదు, అలాగే పెద్దపల్లి, భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, అలాగే ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇవన్నీ కూడా ఈ జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తున్నది. అలాగే గోదావరి నదితో మనకి ఉపనదులు కలిసే ప్రాంతాలు కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అంశం అవసరం ఉన్నది. కడెం నదిని కనుక పరిశీలించినట్లయితే ఇది నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పసుపుల అనే గ్రామం వద్ద ఇది కడెం నది కనుక మనం పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో బోతాయి మండలంలో జన్మిస్తుంది. ఇది బోతాయి మండలంలో జన్మించి మహారాష్ట్రలో ప్రవేశించి మహారాష్ట్రకి ఆదిలాబాద్కి మధ్య సరిహద్దుగా కూడా ఒక 60 కిలోమీటర్లు ప్రయాణించి మరలా మహారాష్ట్ర నుంచి తిరిగి తెలంగాణలో ప్రవేశించి తెలంగాణలో ఖానాపూర్ మండలంలో పసుపుల అనే గ్రామం వద్ద ఇది కలవడం జరుగుతుంది. సో కడెం నది నిర్మల్ జిల్లాలో పసుపుల అనే గ్రామం వద్ద కలుస్తుంది. ఇక ప్రాణహిత నది కనుక చూసినట్లయితే మనకి చాలా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి లొకేషన్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఈ ప్రాణహిత నది మనకి గోదావరి నదితో కలిసే సంగమం ప్రాంతం వద్ద దిగువన నిర్మించడం జరుగుతుంది. ఇది భూపాల్పల్లి జిల్లాలో కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది గోదావరి నదితో కలుస్తుంది. అలాగే మనకి ప్రాణహితకి దిగువన ఉన్నటువంటి ఇంద్రావతి నది కనుక పరిశీలించినట్లయితే ఇది ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి బస్తర్ లోయలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జన్మించి తర్వాత భూపాల్పల్లి జిల్లాలో మహదేవ్పూర్ వద్ద ఇది ఇంద్రావతి నది మనకి గోదావరి నదితో కలుస్తుంది. ఇక గోదావరితో కలిసేటువంటి మరి రైట్ సైడ్ ట్రిబ్యూటరీ ప్రధానమైనటువంటి కుడి ఉపనది కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మంజీరా నది. ఇది మంజీరా వచ్చి నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద మనకి ఈ గోదావరి నదితో కలియడం జరుగుతుంది. ఇక కడెం నది ప్రవహించే జిల్లాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాల్లో ఇది ప్రయాణిస్తుంది. ఇక మంజీరా నది ప్రవహించే జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది నిజామాబాదు, తర్వాత కామారెడ్డి, నెక్స్ట్ సంగారెడ్డి, నెక్స్ట్ మెదక్ జిల్లాల గుండా ఇది ప్రయాణిస్తుంది. ఇక ఇంద్రావతి నది ప్రవహించే జిల్లా తెలంగాణలో మనకి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో మనకి గోదావరి నదితో కలవడం జరుగుతుంది. ఇక మానేరు నది ప్రధానమైనటువంటి ఉపనది. దీని మీద లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు డ్యాములు 3 కూడా ఉన్నటువంటి పరిస్థితి.
ఈ మానేరు నది ప్రవహించే జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో జన్మించి తర్వాత కరీంనగర్ గుండా ప్రయాణించి భూపాల్పల్లి జిల్లాలో గోదావరి నదితో కలుస్తుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ కనుక మనం చూసినట్లయితే ఇది హరిద్రా నది సంగారెడ్డి నిజామాబాద్ కుడివైపు నుంచి ప్రవహించిన నది. ఇది సంగారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో మనకి గోదావరిలో ప్రయాణించి గోదావరిలో కలుస్తుంది. ఇక కృష్ణానదికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే కృష్ణానది ప్రవహించే జిల్లాలు మనకి పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట ప్రాంతము, అలాగే మహబూబ్ నగరు, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, తర్వాత నల్గొండ, తర్వాత సూర్యాపేట వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. ఇక జోగులాంబ గద్వాల్లో మనం చూసినట్లయితే తుంగభద్ర నది కర్ణాటక నుంచి వచ్చి మనకి జోగులాంబ గద్వాల వద్ద మనకి ఈ కృష్ణానదితో కలియడం జరుగుతుంది. ఇక మరొక ప్రధానమైనటువంటి కృష్ణానది యొక్క ఉపనది కనుక మనం పరిశీలించినట్లయితే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ మున్నేరు నది ప్రవహించే జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మహబూబాబాదు, వరంగల్ రూరల్ మరియు ఖమ్మం జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. ఇక ప్రధానమైనటువంటి మరొక దిండి నది కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మహబూబ్ నగరు, నాగర్ కర్నూలు, నల్గొండ మరియు వనపర్తి జిల్లాల్లో తన ప్రయాణ మార్గాన్ని కలిగి ఉంది. ఇక పాలేరు నది ప్రవహించే జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వరంగల్లు, ప్రస్తుతం అయితే జనగాం జిల్లా, సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాలు గుండా ఈ పాలేరు నది ప్రయాణించడం మనం గమనించవచ్చు. ఇక మూసీ నది ప్రవహించే జిల్లాలు కనుక మనం చూసినట్లయితే ఇది అనంతగిరిగుట్టలో జన్మించే నది. ఇది రంగారెడ్డి, వికారాబాదు, అలాగే హైదరాబాదు, దాని తర్వాత దానికి ముందే మేడ్చల్, యాదాద్రి, దాని తర్వాత భువనగిరి, దాని తర్వాత నల్గొండ, తర్వాత సూర్యాపేటలో ఇది తన ప్రయాణాన్ని ముగించి కృష్ణానదితో కలియడం జరుగుతుంది. ఇక కిన్నెరసాని కృష్ణానది యొక్క మరొక ఉపనది కనుక చూసినట్లయితే ఇది భద్రాద్రి కొత్తగూడెము మరియు భూపాల్పల్లి జిల్లాల్లో ప్రయాణించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉపనది ఇది కిన్నెరసాని. ఇక తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ప్రధానమైన అంశాలు కలిగి ఉన్నాయి. తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి కూడా అనేక సందర్భాల్లో మనకి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరుగుతుంది. వీటిని కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కోసం మొత్తం 12 కేంద్రాలను మనం తెలంగాణలో గమనించవచ్చు. అందులో 9 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటే 3 నేషనల్ పార్క్స్ కూడా ఉన్నవి. సో మొట్టమొదటి చూసినట్లయితే శివరాం అభయారణ్యం ఇది. దీని ముందు పూర్వం దీన్ని లుంజమడుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేవారు. ఇది మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మగ్గర్ మొసళ్ళు అనేవి దీంట్లో ప్రధానంగా సంరక్షించబడుతున్నటువంటి ఈ వన్యజీవులు. ఇక కృష్ణ జింకలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం వచ్చి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అలాగే పులుల్ని సంరక్షిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభయారణ్యము నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో కాకుండా, అంటే ఇప్పుడు అమరాబాద్ టైగర్ రిజర్వ్ అయింది అది. దాని తర్వాత పులులను సంరక్షించబడుతున్నటువంటి మరొక ప్రాజెక్టు కనుక వైల్డ్ లైఫ్ శాంక్చురీని చూసినట్లయితే ఇది ఆదిలాబాదు నిర్మల్లో ఉన్నటువంటి కొమరం భీము, మంచిర్యాల ఈ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం ఇది కవ్వాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ పులులతో పాటు అనేక సంరక్షణ జీవులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది నీల్గాయి. ఇక ఏటూరు నాగారం అభయారణ్యము వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అడవి దున్నలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ భూపాల్పల్లి జిల్లాలో, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా కృష్ణ జింకలు, అలాగే సాధారణ జింకలు, అడవి దున్నలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది పాపికొండలు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఇలాంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా మనం దాన్ని గమనించవచ్చు. ఇది కిన్నెరసాని. ఇక పాకాల్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ చూసినట్లయితే ఇది మహబూబాబాదు, భూపాల్పల్లి, జయశంకర్ మరియు వరంగల్ రూరల్ ఈ 3 జిల్లాల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అభయారణ్యం ఇది. దీంట్లో ఎక్కువగా అడవి దున్నలు సంరక్షించబడుతున్నాయి. ఇక కామారెడ్డి, మెదక్కు, సంగారెడ్డి ఈ 3 జిల్లాల యొక్క సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అభయారణ్యము పోచారం అభయారణ్యము. ఇక మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కనుక చూసినట్లయితే ఇది సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక బురద మొసళ్ళు మరియు తాబేళ్లు సంరక్షించబడుతున్నటువంటి ప్రాంతం. వీటితో పాటుగా ఒక పులుల సంరక్షణ కేంద్రం కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సంరక్షణ కేంద్రం ఇది. ఈ పులుల సంరక్షణ కేంద్రాన్ని 2012లో ప్రారంభించడం జరిగింది. అంతకుముందు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉన్నప్పటికీ ఇది కవ్వాల్ అభయారణ్యంగా ఉన్నప్పుడు దీన్ని టైగర్ రిజర్వ్గా చేయడం జరిగింది 2012లో. దీంట్లో ప్రస్తుతము 48 చిరుతలు, 48 పులులు మరియు చిరుతలు, అలాగే కొన్ని స్లాత్ బేర్స్,
కొన్ని చౌసింగాసు, నీల్గాయి వంటి ఈ జాతులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక దేశంలోనే అత్యంత అధిక వైశాల్యం కలిగినటువంటి పులుల సంరక్షణ కేంద్రాన్ని కనుక చూసినట్లయితే ఇది 2166 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి నల్గొండ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విస్తరించబడి ఉంది. దీనిని మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 7 ఫిబ్రవరి 2015న దీన్ని అమరాబాద్ టైగర్ రిజర్వ్గా పేరు మార్చడం జరిగింది. ఇక జాతీయ పార్కులు చూసినట్లయితే మనకి రంగారెడ్డి జిల్లాలో 2 జాతీయ పార్కులు మనం గమనించవచ్చు. మృగవని జాతీయ పార్కు, ఇందులో ఎక్కువగా రెప్టైల్స్, సరీసృపాలు సంరక్షించబడుతున్నాయి. మహావీర్ హరిత వనస్థలి, ఇందులో జింకలు ఎక్కువగా సంరక్షించబడుతున్నాయి. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు, అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి నెహ్రూ జూలాజికల్ పార్కు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్కులు. వీటితో పాటుగా జింకల పార్కులు ప్రత్యేకంగా కూడా కొంత ప్రాంతంలో సంరక్షించబడుతున్నాయి. ఒక ఆలీసాగర్ డీర్ పార్కు, అలాగే కామారెడ్డిలో ఉన్నటువంటి పోచారం డీర్ పార్కు, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి విజయవిహార్ డీర్ పార్కు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి జింకల పార్కులుగా మనం గమనించాలి. మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఈ శామీర్పేట డీర్ పార్కు, అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కిందరసాని పార్కు, మహబూబ్నగర్లో ఉన్నటువంటి పిల్లలమర్రి పార్కు, ఇవన్నీ కూడా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జింకల పార్కులు. సో అభ్యర్థులందరూ కూడా ఈ సెషన్లో మనం డిస్కస్ చేసిన దాన్ని ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధికంగా మీరు మనసు కేంద్రీకరించి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు ప్రిపేర్ కావాలని అభిలషిస్తున్నాం. టీసీఆర్ తరపున వీక్షకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.